చెప్తారు కానీ ఎస్ ఒక్క నిమిషం రాహుల్ గారు. సో ఇప్పుడు మీరు వాళ్ళిద్దరికీ ఆన్సర్ అట్ ద సేమ్ టైం ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కయ్యారు కాబట్టి ఇలా నాన్చుడి వ్యవహారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాను, రేపు అసెంబ్లీ సమస్యలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చర్చిస్తామని చెప్తున్నారు. ఎందుకు ఈ నాన్చుడి వ్యవహారం, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సో బండి సంజయ్ ఏమంటుండంటే ఇప్పుడు ఫోన్ ట్యాప్ లో అందరికన్నా మెజారిటీగా ఎక్కువ ఫోన్ ట్యాప్ చేసిందంటే ఎవరిదంటే బండి సంజయ్ అని బండి సంజయ్ క్లియర్ కట్ గా చెప్పిండు. ఎవరు చేసిరని చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేడు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది కాబట్టి ఎవరు? కేసీఆర్ దాని ఎన్నుకున్న సీఎంఏ కదా. దాన్ని ఎన్నుకున్నది ఎవరు? మన ప్రభాకర్ రావు. బండి సంజయ్ ఏమంటుంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి వార్నింగ్ ఇచ్చిండు. సో ఈవెన్ పిసిసి చీఫ్ గా ఉన్నాడు అప్పుడు మా పార్టీ నాయకుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు స్వయంగా పిసిసి ఉన్న రేవంత్ రెడ్డి గారిది కూడా ట్యాప్ చేయడం జరిగిందని చెప్పి ఆయన క్లియర్ కట్ గా స్పష్టంగా ఇప్పుడు చెప్పిన ప్రెస్ మీట్ లో. మేమేమంటున్నామంటే ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు ఇంత తెర మీకు రావడానికి కారణం ఏంటంటే విచారణ చేస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంటే దాన్ని అప్పుడు ఆ రోజు ఛాలెంజ్ విసిరిండు. పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఏమన్నాడు? ఛాలెంజ్ విసిరి ప్రభాకర్ రావు నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు అమెరికాలో ఉన్నా, నువ్వు ఏడు ఉన్నా, నువ్వు రిటైర్మెంట్ అయిపోయినా కానీ నీ భర్తం నీ సంగతి ఏందో తెలుసామని చెప్పాడు. కీలక పాత్రధారి కేసీఆర్ ఎన్నుకున్నది ప్రభాకర్ రావు అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు, ఇతర పార్టీ నాయకులకు కూడా తెలుసు. సో ప్రభాకర్ రావు గారిని కూడా 2 సార్లు ఇప్పటికీ 2-3 సార్లు విచారణకు కూడా పిలిచారు. ఈ రోజు బండి సంజయ్ గారిని ఒక మధ్యవర్తిగా, ఒక సాక్షిగా ఈ రోజు సీట్ విచారణ కూడా పిలవడం జరిగింది. ఆయన ఎందుకంటే ఆయన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి స్పష్టంగా ఆయన క్లియర్ గా చెప్తుంది కదా. ఈవెన్ నా ఫోను, మా కార్యకర్తలది, మా కుటుంబ సభ్యులది, నా కింద ఉన్న పని మనుషులది అంటే బీఆర్ఎస్ పార్టీ మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి సార్. అసలు ఎప్పుడు మరి ఇప్పుడు 20 నెలలుగా అవుతుంది కదా, మరి మా దాంట్లో ఎందుకు ఫోన్ ట్యాపింగ్లు జరగలేవు? కేంద్రంలో ఎందుకు జరుగుతలేవు? కేంద్రంలో ఇప్పుడు 11 ఏళ్ళు కదా బీజేపీ ప్రభుత్వం ఉండి, మరి కేంద్రంలో ఎవరి ఫోన్ ట్యాపింగ్లు జరగలేవు? మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? ఈవెన్ ఆంధ్రలో కూడా జరగలేవు. మరి మన దగ్గర ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ ఉన్నది ఎవరు? కల్వకుట్ల కుటుంబం, అది కేసీఆర్. వాళ్ళకి బండి సంజయ్ ఏమంటుండు, వాయు వరుసలే లేకుండా వాళ్ళు కవిత ఫోను, హరీష్ రావు ఫోను చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ తప్పించి మేనల్లుడిది, కూతురుది కూడా ట్యాప్ చేశారని చెప్పారు. సరే, ఆయన చేసిన వ్యాఖ్యలోకి అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు చాలా కీలక వ్యక్తి, ఆయన తీసుకొస్తే దీంట్లో మొత్తం అంతా బయటకు వస్తాయి, ఇమీడియట్ గా యాక్షన్ చేసిన అవకాశం ఉంటుందని చెప్పారు. వచ్చి చాలా రోజులైంది, ఇప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ లేదు అంటే మరి ఇది నాన్ చుడ్లాగే కనిపిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు బండి సంజయ్ గారి కామెంట్స్ గురించే కదా, ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు చేసింది కూడా వాళ్ళు అడిగింది కూడా మీరు వినే ఉంటారు. చిత్తశుద్ధి ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. త్వరలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం డిసైడ్ అవుతారో మీరందరూ తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు గారికి చెంచల్ గుళ్ళ జైల్లో చిప్పకుడు స్పష్టంగా తినబెడతారని చెప్పి మేము గంటా బజాయించినట్టు, ఈవెన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా చెర్లపల్లి జైలుకు పోతుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. చేస్తాడు. ఇప్పుడే కదా సార్ విచారణ జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఈ రోజు విచారణ 1 వీక్ బ్యాక్ విచారణకు బండి సంజయ్ గారు రావాలి. పార్లమెంట్ లో సింధూర్ కోసం చర్చ ఉంటే దాన్ని వాయిదా వేసుకొని కొంచెం టైం అడితే ఇప్పుడు ఈ రోజు పోయి విచారణ ఇచ్చిండు. అందరి విచారణ కోరుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, విచారణ తీసుకోండి, విచారణ తీసినాక ఎవరి లోతు ఎంత ఉంది, అసలు ఏం జరిగింది, ఎవరు ముఖ్యదారులు అని చెప్పి స్పష్టంగా తీసుకుపోయి చెంచల్ అంటే అప్పటి పిసిసి గవర్నర్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది కూడా అప్పట్లో ఫోన్ ట్యాప్ అయింది. మరి ఆయనకి నోటీసులు ఇచ్చే అధికారం సిట్ ముందు ఆయన హాజరవుతారా? దీనికి కూడా ఆయన చాలా గట్టిగానే అడిగారు. సీటు ఎందుకు హాజరు గారు సార్? హాజరు అవుతారు. ఆయనకున్న ఆధారాలు కూడా చూపిస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడే కదా, ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పట్లో పిసిసి చీఫ్ కదా, ఆయనకి ఏ అధికారంగా లేదు కదా. ఒక ఎంపీగా ఒక పిసిసి చీఫ్ ఉన్నాడు కదా, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఈ రోజు బండి సంజయ్ కూడా చెప్తుండు. మా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కూడా చెప్పారు. ఖచ్చితంగా హాజరవుతాడు. వీళ్ళందరూ భర్తం పడతాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పని ఎవరెవరు ఉన్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ కొంచెం అన్న ఉండాలి సార్. మానవత్వం, ఒక మనిషి పుడితే అసలు కొంచెం అని ఉండాలి. అసలు సిగ్గుండాలి కదా అసలు ఏంది? ఒక రాజకీయ నాయకుల లక్షణాలు ఉండాలి అని ఈ చిల్లరగా ఇంటి సభ్యులది, కుటుంబాలని, వాళ్ళని పని మనుషులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఒక పర్సనల్ గా టార్గెట్ చేయడం ఏంది అంటే రాజకీయంగా ఎదుర్కోలేక మేము ప్రభుత్వం మా అధికారం మేము ఏడ కోల్పోతాం, ఆల్రెడీ కోల్పోయారు, మీకు తెలుసు కోల్పోతామని తెలిసే ఇవన్నీ చేసారు. ప్రభాకర్ రావు ఎంబటే ఆ కేసీఆర్ అధికారం దిగిపోయిన ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడిది అసలు? అంటే ప్రభాకర్ రావు గారిని ఏమి ఇచ్చిపెట్టాడు? ప్రభాకర్ ని ఇచ్చిపెట్టాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఛాలెంజ్, ఆయనకున్న స్పిరిట్ మీద, ఆయనకున్న పట్టుదలకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. గంటా బజాయించినట్టు
ప్రభాకర్ రావునైనా కేసీఆర్ నైనా ఎవరినైనా కస్టడీలో వేయాల్సిందే, అందరికి న్యాయం జరగాల్సిందని మేము అనుకుంటున్నాం. ఎస్ రైట్, కంటిన్యూ చేద్దాం.